P9 న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నగరంలో సమస్యలు పరిష్కరించడానికి చర్యలు. మేయర్ గంగాడ సుజాత. నగరపాలక సంస్థ తొలి సమావేశంలో పారిశుద్ధ్య పనులపై సభ్యులు గళమెత్తారు. మేయర్ గంగాడ సుజాత ఆధ్వర్యంలో కొత్తగా కొలువుదీరిన పాలకవర్గ తొలి సమావేశం నిర్వహించారు. సభ్యులు డివిజన్లో అపరిశుభ్రత వాతావరణం ఉందని ధ్వజమెత్తారు. మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ నగరంలో పారిశుద్ధ్య సమస్య ఉందన్నారు. దీనిపై ప్రత్యేక దృష్టి పెడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓఎంసీ కమిషనర్ కె భాగ్యలక్ష్మి ఇతర అధికారులు పాల్గొన్నారు. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే స్వాగతం సుస్వాగతం. ఇది మన మొదటి మీటింగ్ కాబట్టి కొత్త అయినప్పటికీ కూడా మన గవర్నమెంట్ మనకి ఇచ్చినటువంటి విధి నిర్వహణలో మరి ప్రజలందరూ కూడా మన మీద నమ్మకంతో గెలిపించినటువంటి మనము ప్రభుత్వానికి మంచి పేరు తెస్తూ మన డివిజన్స్లో కష్టపడి పనిచేసి గవర్నమెంట్ కూడా మంచి పేరు తీసుకురావాలని, అలాగే మనకి ఇప్పుడు ఉండేటువంటి మన మున్సిపల్ కూడా మంచి పేరు తేవాలని అందరూ కూడా కృతనిశ్చయంతో ఉన్నారు. అందులో భాగంగా ఇవాళ మనం ఒక అజెండాలో కొన్ని విషయాలు మీకు అందరికీ పొందుపరచడం జరిగింది. కాబట్టి మొదటిసారిగా అజెండాని కరోనా మహమ్మారి రెండవసారి విజృంభిస్తున్న తరుణంలో ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని, పనుల మీద బయటకు వెళ్ళేవారు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని నగర తహసీల్దార్ చిరంజీవి విజ్ఞప్తి చేశారు. కోవిడ్ నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అఫీషియల్గా ప్రకటించడం జరిగింది. కానీ కేసులు మాత్రం ఒంగోలులో పుట్టలేదండి. నిజం చెప్పాలంటే ఇతర ప్రాంతాల నుంచి ఎవరైతే వచ్చారో వాళ్ళ ద్వారా ఒంగోలు మళ్ళా ఇదివరకు ఏ విధంగా అయితే వచ్చిందో అదే విధంగా మళ్ళీ పునరావృతం అయింది. అందుకనే కొంచెము ఇదివరకు ఉన్నటువంటి కఠినంగా కాకపోయినా మేము ఒకటే చెప్తున్నాం, లాస్ట్ టైం మనం ఏదైతే కలిసికట్టుగా ఆ యొక్క మహమ్మారిని బయటికి పంపించేస్తామో అదేవిధంగా మళ్ళీ మీరు విధిగా మాస్కులు ధరించాలి, శానిటేషన్ తీసుకుని బయటికి వెళ్ళినప్పుడు శానిటేషన్ తీసుకుని పోవాలి, అట్లాగనే భౌతిక దూరం పాటించాలి, కరోనా టెస్టులు చేయించుకోవాలి. అట్లాగనే 45 సంవత్సరాలు పైబడిన వారు, కోమార్బిడ్ వ్యాధితోటి బాధపడుతున్న వారు, అట్లాగనే 60 సంవత్సరాలు పైబడినటువంటి వృద్ధులు వీళ్ళందరూ కూడా వ్యాక్సిన్ అనేది మన జిల్లా కలెక్టర్ వారు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళతో మాట్లాడి ఇక్కడికి కొన్ని ఎక్కువగా తీసుకురావడం జరిగింది. మీ అందరికీ తెలుసు, మనకున్నటువంటి అర్బన్ హెల్త్ సెంటర్లో ఈ పాటికే మనము వ్యాక్సిన్ వేయించుకోవడానికి కేంద్రాలు ఏర్పడడం జరిగింది. కాకపోతే అర్బన్ హెల్త్ సెంటర్లోకి ఎక్కువగా ఆసక్తి చూపకుండా కొంతమంది వెనకాడుతూ ఉన్నారు. అందుకనే మేమేం చేస్తామంటే ఏదైతే సచివాలయం ఉందో ఆ సచివాలయ పరిధిలోనే మేము ఈ వ్యాక్సిన్ వేయించడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేసాం. ఆయా డాక్టర్లు, ఆ సచివాలయ సిబ్బంది అందరూ కూడా అక్కడ వ్యాక్సిన్ వేయించడానికి ఆయా అన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీరందరూ కూడా ఎవరైతే నేను చెప్పినటువంటి 2 కేటగిరీస్ ఉన్నారో 45 సంవత్సరాలు పైబడి కోమార్బిడ్ వ్యాధితోటి బాధపడుతున్న వాళ్ళు, అలాగనే 60+ వృద్ధులు, వీరు డెఫినెట్గా ఆయా సచివాలయంకి వెళ్ళి వ్యాక్సిన్ వేయించుకొని ఈ యొక్క మహమ్మారిని మీ ఇంటి దాకా చేరువయ్యే విధంగా మీరు లేకుండా చూసుకుంటారని చెప్పేసి అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అలాగే ఎవరైనా సరే పబ్లిక్ మాస్కులు లేకుండా రోడ్ల మీదకి వస్తే మాత్రం డెఫినెట్గా పోలీస్ వారు, రెవెన్యూ వారు, మున్సిపాలిటీ వారు, పంచాయతీ వారు విధిగా మీకు డెఫినెట్లీ అండి, మళ్ళీ మీరు వేరే విధంగా అనుకోమాకండి, 100 రూపాయలు అయితే జరిమానా వేయిస్తాం. మీరు అది మీ ఇంత కఠినంగా ఉంటున్నామంటే కారణం మీకోసమే. కాబట్టి దయచేసి అందరికీ కూడా సహకరించాలని చెప్పేసి
మీ అందరూ ఏప్రిల్ 5 మహిళలకు టైలరింగ్ నందు ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రూట్ సెట్ సంస్థ డైరెక్టర్ జి సూర్యనారాయణమూర్తి తెలిపారు. ఈ అవకాశం గ్రామీణ ప్రాంతంలోని మహిళలు సద్వినియోగం పరుచుకోవాలని కోరారు. ఆసక్తి గలవారు వారి తమ ధృవీకరణ పత్రాలతో రూట్ సెట్ సంస్థను సంప్రదించగలరని తెలిపారు. రేపు ఏప్రిల్ 5వ తారీఖున మా దగ్గర ఆడవారికి ఉమెన్స్ టైలరింగ్ ప్రోగ్రామ్ 30 రోజులు, ఆడవారికి మగవారికి కలిపి డెస్క్టాప్ పబ్లిషింగ్ 45 రోజుల ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందండి. దీనికి ఎలిజిబిలిటీ ప్రకాశం జిల్లా వారై ఉండాలి, 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల లోపు ఉండాలి, భారత నిరుద్యోగ యువకులు ఎవరైనా సరే. నెంబర్ 2 ఆధార్ కార్డు, రేషన్ కార్డు గ్రామీణ ప్రాంతం వారై ఉండాలి. నెంబర్ 3 4 పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు. నెంబర్ 5 250 రూపాయలు కాస్ట్ డిపాజిట్ తీసుకుని మా దగ్గరకు వస్తే ఇంటర్వ్యూ చేసి వారికి ఎలిజిబిలిటీని బట్టి సీట్ ఇస్తాము. 30 రోజుల పాటు ఇక్కడ ఉండాలి. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మా దగ్గర వారి యొక్క కెపాసిటీని బట్టి, క్యారెక్టర్ని బట్టి, క్యాపిటల్ని బట్టి 10,000 నుంచి 2.5 కోట్ల వరకు ఫైనాన్స్ కూడా సపోర్ట్ దొరుకుతుంది విత్ సబ్సిడీ. అన్ని రకాల సహాయాలు ఉంటాయి. నిరుద్యోగ యువకుల్ని ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వారు ఆర్థికంగా, సాంఘికంగా, సామాజికంగా ఎదగాలని మా చిత్తా నక్షత్ర సందర్భంగా స్థానిక కేశవస్వామిపేటలోని చెన్నకేశవ స్వామి దేవస్థానంలో స్వామివారి కళ్యాణం మంగళ వాద్యాల నడుమ వేద మంత్రాలతో వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వేమూరు గోపి, ఆలయ కమిటీ చైర్మన్ ఈదుపల్లి గురునాథరావు, సభ్యులు కుర్రా ప్రసాద్, భక్తులు పాల్గొన్నారు.
పలు వైదిక కార్యక్రమాలన్నీ కూడా చాలా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాం. ఈ నేపథ్యంలో ఈరోజు చిత్తా నక్షత్రం శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా స్వామివారికి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారికి విశేషంగా శాస్త్రోక్తంగా మా అర్చక స్వాములు వేద పండితులు కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. కనుల విందుగా జరిగింది. చాలా ఆనందకరంగా చాలా ఉత్సాహంగా భక్తులు కూడా పాల్గొన్నారు. అందరికి కూడాను ఆయురారోగ్య ఐశ్వర్యాలు అభివృద్ధులు ఉండి ఇదే విధంగా ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్నటువంటి ఈ కరోనా మహమ్మారిని ప్రాళద్రోలే విధంగా లోక కళ్యాణం కోసం మేము నిర్వహించే ఈ కళ్యాణ మహోత్సవాలని అందరూ కూడాను కోవిడ్ నిబంధనలకి అనుసరించి కోవిడ్ నిబంధనల ప్రకారము ఇక్కడ కళ్యాణోత్సవాల్లో పాల్గొనవలసిందిగా అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఈ నేపథ్యంలో ఇక్కడ మా ధర్మకర్తల మండలి చైర్మన్ గారు గురునాథరావు గారు, అదేవిధంగా మా పాలక మండలి సభ్యులందరూ కూడాను, మా అర్చక స్వాములు, ముఖ్యంగా భక్తులందరి అభిష్టం మేరకు ఇక్కడ విశేష కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నాం. అన్ని కార్యక్రమాల్లో స్థానిక గుర్రంవారి వీధిలో గల కోదండ స్వామి వారి బ్రహ్మోత్సవాల భాగంగా స్వామివారి నగర ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా చెన్నకేశవ స్వామి దేవస్థానం ఆలయ ఈవో ఏమూరి గోపి, ఆలయ కమిటీ చైర్మన్ ఈదుపల్లి గురునాథరావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు వారిని శాల్వాతో సత్కరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మహిళలు ప్రదర్శించిన కోలాటం అందరినీ ఆకట్టుకుంది. గ్యాప్ ఇస్తే ఫోటో
P9 న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నగరంలో సమస్యలు పరిష్కరించడానికి చర్యలు. మేయర్ గంగాడ సుజాత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.